హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. నిజంగా చెప్పాలంటే నా 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 49 ఇయర్స్ ఒక పద్ధతి, ఈ సంవత్సరం ఒక పద్ధతి. అంటే మేము ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ నుంచి సినిమా లేదు కదా, మేకింగ్ లేదు కదా. ఈ మేకింగ్ ఇట్ హెస్ బికమ్ ఏ ఛాలెంజ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఆల్సో. అంటే సినిమా మేకింగ్లో పద్ధతులకి పెద్దగా ఏం మారలంటే షూటింగ్ చేయటం అవన్నీ ఆన్ లొకేషన్ ముందు చూసుకోవడం, లొకేషన్ పెద్ద మారలేదు కానీ అంటే మనకున్న ఫెసిలిటీస్ అవి మారి దానివల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని, ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చిన ఇది ఇవన్నీ వచ్చినాక మనకి ఈజీ అవుతుంది అనుకున్నాం. యాక్చువల్గా ఈజీయే కానీ మనం దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ కాంప్లికేషన్ మన అర్థం ఇప్పుడు మాకు ఇవన్నీ తెలిసినాక అది కాంప్లికేషన్ కాదు, చాలా ఈజీగా సాల్వ్ అయిపోయే ఇష్యూ. కానీ కాంప్లికేషన్ లాగా ఫీల్ అవుతున్నారు. అదేంటో కొంచెం డైజెస్ట్ చేసుకుంటానికి టైం పెట్టండి. ఓకే సార్, వదల అనేది ఎలాంటి ఒక కాన్సెప్ట్, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనం చాలా చూస్తున్నాం సార్, బయట ఇన్సిడెంట్స్ డే బై డే చాలా రకరకాల ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. అంటే ఎలా చెప్పాలి, ఒకటి టబ్ అన్నారు, తర్వాత కుక్కర్ అన్నారు, ఇప్పుడు మిక్సీ జార్ అంటున్నారు, ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి. అంటే అదే, సో ఇది కొంచెం కొండ మీద నుంచి తోసేటాలు ఇలాంటివి కూడా అవుతున్నాయి. లైక్ దీస్ ఆర్ లైక్ సీరియస్ ఇష్యూస్, బట్ అందరూ దాన్ని కొంచెం కామెడీసైజ్ చేసేసారు ఇది. అయితే ఇప్పుడు మీ సినిమా ఇప్పుడున్న ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది కంటెంట్ పరంగా? అంటే వాట్ యూ విల్ సే సార్? అంటే ఇప్పుడు నాకు ఈ మధ్యకాలంలో నా సినిమా తీస్తున్నంతసేపు నాకు టెన్షన్ ఉండిందమ్మా. టెన్షన్ అంటే ఒక కొత్తదనం చూపిద్దామని, కొత్త స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేద్దామని, కొత్తగా చెప్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం సినిమా. బట్ ఇది రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా అనే భయం అయితే మొదలెట్టిన రోజు నుంచి ఉంది. బట్ ఏదో ఒకటి కొత్తదనం చేయకపోతే చూడరు అనే భయం ఇది ఉంది. కాబట్టి కాన్ఫిడెంట్గా తీసాం సినిమా. తీసినా కూడా చూడటం అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే జగపతి బాబు గారు, లయ గారు వాళ్ళ మీద ఎంతవరకు ఓపెనింగ్ వస్తుంది, ఓపెనింగ్ వచ్చి జనం వస్తే నిలబడుతుంది సినిమా అనే ధైర్యం ఉంది. కానీ ఓపెనింగ్ వస్తుందా రాదా, ఓపెనింగ్ రాకపోతే నిలబడుతుందా అనేది ఒక 100 సమశేష ప్రశ్నలాగా ఉన్నాయి. బట్ ఈ మధ్యకాలం లాస్ట్ 4-5 monthsగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఈ కలెక్షన్లో చూసినాక అందరూ కలెక్షన్లు చాలా భయానకంగా ఉన్నాయి అంటున్నారు. కానీ ఈ 4 నెలల్లో రిలీజ్ అయిన చిన్న సినిమాల లిస్ట్ తీసుకుంటే అన్నీ చాలా బెటర్గా చేసినాయి. భయానకంగా ఉన్నాయి అంటారు కానీ నా లెక్కలో చాలా బాగున్నాయి. ఓకే, ఎందుకు అంటే మీరు ఒక మాదిరి సినిమాలు తీసుకోండి, చిన్న సినిమాలు లాంటి సినిమాలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాలు, రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్, చిన్న సినిమాలు, రాకాస, అది ఇటువంటి చాలా ఉన్నాయి. మొన్న వచ్చిన బ్లాస్ట్, ఏది తీసుకున్నా, వీరభద్రుడు, డబ్బింగ్ వీరభద్రుడు. ఓకే, ఇంకోటి వచ్చిన వీరభద్రుడితో పాటు ఇంకో సినిమా వచ్చిన, అది కూడా బాగా చేసిన, గోదావరి గట్టు మీద. సో అన్నీ బాగున్నాయి. మొన్న వచ్చిన సినిమాలు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది రాజా బహదూర్ ఒకటిను, రావు బహదూర్ ఒకటిను, ఇంకోటి ఏదో రిలీజ్ అయింది, అది నాగబంధం. సో వాటి బడ్జెట్లకి ఎంత చేసినాయి అనే లెక్క కంటే ఆ కాస్టింగ్ మీద వచ్చే రెవెన్యూ లెక్క వేసుకుంటే వాటికి కూడా రెవెన్యూ వచ్చింది. సో రెవెన్యూస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఇది ఒక ఆస్పెక్ట్. అందుకని నా సినిమాకి కూడా రెవెన్యూ ఎంతో కొంత వస్తుంది. అంటే మరీ అసలు మేము అనుకున్నంత బీభత్సంగా ఉండదు, రెవెన్యూ వస్తుంది అనేది ఒక నమ్మకం కలిగాను. దెన్ ఈ మధ్యకాలంలో నేను అబ్సెషన్ అనే ఒక సినిమా చూసాను. నేను కూడా చూసాను సార్. అబ్సెషన్ చూసినాక ఐడియా, ఇప్పుడు మనకి ప్రజెంట్ పబ్లిక్లోకి ఇప్పుడు చూస్తే ఉన్న ట్రైలర్స్ అవన్నీ చూస్తే దెయ్యం సినిమా ఫీలింగ్ ఉంటుంది. అవును, అబ్సెషన్ కూడా దెయ్యం సినిమా ఫీలింగ్ ఉంటుంది ట్రైలర్ చూస్తాను. థియేటర్లోకి వెళ్ళినాక అక్కడక్కడ ఆ ఫీల్ వస్తుంది కానీ దెయ్యం లేదు. ఈ మా సినిమాలో కూడా దెయ్యం లేదు అక్కడ. అబ్సెషన్ అంటారు కొంచెం. సో అబ్సెషన్ లాంటి మనం పొసెసివ్నెస్, అబ్సెసివ్ లవ్ డిసార్డర్ అని చెప్పి ఒక డిసీజ్ మీద మనం చేసిన సినిమా. దట్ ఈస్ నథింగ్ బట్ పొసెషన్. అవును. సో దట్ ఈస్ అబ్సెషన్, దిస్ ఈస్ పొసెసివ్నెస్. పొసెసివ్నెస్. ఆ పొసెసివ్నెస్లో దగ్గర చాలా చాలా గ్యాప్ తక్కువ. అబ్సెషన్కి పొసెసివ్నెస్కి చాలా చిన్న గ్యాప్ ఉంటుంది, చాలా తేడా. సో సిమిలర్ కంటెంట్ లాగా ఉంటుంది కాబట్టి
నాకు బాగా నమ్మకం కలిగింది. నాకు Okay. దానిలాగా 3,000 కోట్లు వస్తుందని ఏం లేదు, కానీ నా డబ్బులు నాకు వచ్చి సినిమా పర్లేదు, మంచి ప్రయత్నం చేశారు అంటే చాలు, నాకు Okay. పెద్దగా సో అంటే చాలు అనుకున్నాను. సో దట్ వే నాకు నమ్మకం బాగా పెరిగింది సినిమా మీద. సార్ నిజంగా ట్రైలర్ చూశాక నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా హృతికా శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ అమ్మాయిని చాయిస్ ఎవరు సార్, ఎవరు పిక్ చేశారు ఫస్ట్ ఏంటి అని? ఎందుకంటే అంతకుముందు తెలుగు సినిమాలు కూడా కొన్ని చేసున్నారు అన్నారు. అన్ని చేసినా నేను తనతో కూడా అన్నా, అన్ని చేసినా మిమ్మల్ని ఎవరు మేము అంత గుర్తుపట్టలేదు, అప్పుడెప్పుడు ఆమని గారి మేనకోడలు అన్న టాక్ ఆ ట్యాగ్ రాలేదు. బట్ ఈ సినిమాకి మీరు ఇలా లాంచ్ అయినట్టు రీలాంచ్ లాగా అనిపించింది. ఇక్కడ నుంచి ఆ వచ్చిన వేరియేషన్ అంతా చాలా ఇక్కడ ఎక్కువ పేరు వచ్చిందని చెప్పడం జరిగింది. అసలు తనని ఎలా పిక్ చేశారు? నేను ఆడిషన్ ఇచ్చిందా? ఆ మధ్య అక్కడ ఉన్నప్పుడు ఆమె నేను ఇంటర్వ్యూ చేశా, ఆ. ఒక జనరల్ ఇంటర్వ్యూ ఆ. చేస్తాంటే ఆమె నేను కలుస్తానికి ఈ అమ్మాయి వచ్చింది ఆ రోజు ఓకే అక్కడికి. ఐ థింక్ 1.5 years బ్యాక్ ఓకే వస్తే చూసినప్పుడు ఇట్లా మాట్లాడారు. ఫాదర్ ఉన్న ఆ అమ్మాయి ఇద్దరు వచ్చారు. ఆ రోజు ఆమెని వెళ్ళిపోయినాక వీళ్ళు నాతో కొంచెం ఒక 15 నిమిషాలు చిన్నపిల్ల ఎవరో బాగానే ఉంది కదా అనుకున్నాను నేను. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ పిల్ల ఆమెని మేనగోడలు ఉంది అనే సజెషన్ అయితే నేను ఇచ్చాను. ఓకే ఆ తర్వాత వీళ్ళంతా చూసి చాలా మందిని చూసాం, మళ్ళీ ఈ అమ్మాయిని కూడా చూసి పిలిపించి టెస్ట్ చేయించాం. ఆమె కళ్ళు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసేసినాయి. చాలా షార్ప్ గా కూడా ఉన్నాయి సార్ లుక్స్. చాలా పెద్ద కళ్ళు, భయంకరమైన కళ్ళు, మంచిగానే ఉంటాయి చెడుగానే ఉంటాయి. సో దాంతో ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయే కరెక్ట్ అని అనుకున్నాం. అండ్ ఆ క్యారెక్టర్ని ఎలా మోల్డ్ చేయాలో డైరెక్టర్ మోల్డ్ చేసిన దానికి కెమెరామెన్ చోటా గారు దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఎలా కావాలంటే అలా ఏ రేంజ్లో తీయాలో ఆ రేంజ్లో తీశాడు. దాంతో మీకు సినిమా అంతా ఆయమే కనపడుతుంది. సార్ డామినేట్ చేసేస్తుంది. పోస్టర్ డిజైన్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి సార్. దట్ పర్టికులర్ గా బ్లూ అండ్ రెడ్ షేడ్స్ వాడడము, జగపతి బాబు గారి ఫేస్, లయ గారి ఫేస్ ని మెర్జ్ చేస్తూ ఒక ఫోటో, దట్ వాజ్ లైక్ బ్రిలియంట్ సార్. ఎవరైతే చేశారో కానీ వర్క్ మాత్రం చాలా క్వాలిటీగా కనబడుతుంది సార్. అంటే లైక్ వాట్ ఆర్ ద టీజర్స్ కానీ కలర్ సెలెక్షన్ చోటా గారు చేశాడు. ఈ విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి జగపతి బాబును మన చోటా గారు, ఈవెన్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు జనరల్గా వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుని వెళ్ళిపోయే మనుషులు, కానీ ఇట్లా అన్నిట్లో ఏలు పెట్టే మనుషులు కాదు. ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఎక్కడో చోట నాకు హెల్ప్ చేస్తానన్నారు. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దేవర్ ఇన్ టు ఇట్. సో రంగులు కావాలి నాకు, ఆ రంగులే ఉండాలి అని పెట్టింది ఈ చోట. రెడ్ అండ్ సీ బ్లూ కావాలంటాడు. సీ బ్లూ ఉండాలి, రెడ్ ఉండాలి. సార్ ఇట్ లుక్స్ లైక్ సీ అండ్ వాల్కెనో. అంతే. మీరు ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ అంటే నాకు అదే గుర్తొస్తుంది. వాల్కెనో, సముద్రంలో వాల్కెనో పేలితే ఆ కొంచెం రెడ్ కలర్ ఎలా వస్తుందో ఇట్స్ లుక్ లైక్, నాకు ఇప్పుడు డీకోడ్ చేస్తుండే అనిపిస్తుంది సార్. ఒక మంచిగా లయ గారు, జగపతి బాబు గారు రిలేషన్ మంచిగా సాఫీగా నీళ్ళలా సాగుతుంటే ఒక వాల్కెనో వచ్చింది. అదే మన క్యారెక్టర్ పేరు ఏంటి సార్? అముద ఇస్ లైక్ వాల్కెనో. ఏమో నేనైతే డీకోడ్ చేశాను సార్. మేబీ నాకు స్వతహాగా మీరు చూస్తారో చాలా మందితో మాట్లాడుతుంటారు కదా సార్ మీరు, చాలా మంది అమ్మాయిలు థ్రిల్లర్ సిస్టమ్ అంటుంటారు. అవునా కదా? నాకు తెలియదు, మీరు చెప్పండి సార్. మీరు ఎప్పుడు థ్రిల్లర్ సిస్టమ్ అని అంటుంటారు చూసిన అమ్మాయిలు ఎక్కువగా థ్రిల్లర్స్ ఇష్టపడుతుంటారు. ఈవెన్ హృతిక ఆల్సో లైక్ థ్రిల్లర్ ఫ్యాన్ అని చెప్పారు అనమాట నిన్న. సో నాకు తెలిసి మీ సినిమా ఎక్కువ ఫిమేల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందని నేను అంటాను. వాట్ యు విల్ సే సార్? ఆబ్వియస్ గా కావాలి, ఎందుకంటే జగపతి బాబు అంటే ఇప్పటికీ లేడీస్ బాగా ఇష్టపడతారు. ట్రూ. ఏజ్ అండ్ ఈవెన్ జంజీ బ్యాచ్ కూడా ఇష్టపడతారు అని అంటే. సో వాళ్ళకి నచ్చుతుంది అనేది నా నమ్మకం. ఒరిజినల్గా ఆయనకున్న ఫ్యాన్స్ ఏజ్ ఒక మిడిల్ ఏజ్డ్ అమ్మాయిలు కూడా వాళ్ళకి అట్రాక్ట్ ఉంటారు. కాబట్టి నాకు థియేటర్ లోపలికి వస్తే ఆటోమేటిక్గా నచ్చుతుంది అనే నమ్మకం ఉంది. థియేటర్కి రావటమే కష్టం, వస్తే మాత్రం డెఫినెట్గా అది అందరినీ సాటిస్ఫై చేస్తుంది సినిమా.